రాజధానినే చేసినోడు మూడు ముక్కలాటనే రాజధాని చేయలేడా? ఇదే విధంగా రాష్ట్ర ప్రజలను కూడా మూడు ముక్కలు చేయాలనే ఉద్దేశంతోనే మతాల మధ్యన ఏదైతే ఘర్షణ పెడుతున్నాడో, కులాల మధ్యన ఏదైతే ఘర్షణ పెడుతున్నాడో, అలాగే ప్రాంతాల మధ్యన కూడా వాళ్ళకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. ఏదనంటే మా దగ్గర రాజధాని వస్తుంది అనేసరికి ఎవరో కొంతమంది 10 మందో 15 మందో అమ్మ మా దగ్గరికి రాజధాని వస్తుందా అని చెప్పి వాళ్ళు ఇచ్చేసుకుంటారు. అటువంటి దాన్ని ఏదైతే వాళ్ళు క్రెడిట్ చేసుకోవాలని చేసే బ్యాంక్ ఇదే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ అనేది లేదు. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. ఎవరైతే వాళ్ళు ప్రజలు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళందరికీ రాజధాని అమరావతి అయితేనే ఆంధ్ర గౌరవం కాపాడుతుంది. చరిత్రలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉండాలంటే, ప్రపంచవ్యాప్తంగా అమరావతి గురించి చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దీనికి సపోర్ట్ చేయవలసిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. ఎవరు వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో అది 25 ఏళ్ళు అవ్వచ్చు, 50 ఏళ్ళు అవ్వచ్చు, 100 ఏళ్ళు అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ విడిపోనంత వరకు మళ్ళీ రాజధాని అమరావతిగానే ఉంటుంది. ఇది ముక్త కంఠంతో మీరు చరిత్రలో రాసుకోండి, గోల్డెన్ అక్షరాలతో రాసుకోండి. అమరావతి నిర్మించింది తెలుగుదేశం పార్టీ, అమరావతి కట్టబోయేది చంద్రబాబు నాయుడు గారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది చరిత్ర ఉన్నంతకాలం కూడా అనేది మీకు చెప్తున్నారు.